గోడ దూకి పారిపోవడాలు, క్షమాపణ చెప్పడాలు నా ఇంట్లోని లేదు, నా ఒంట్లోని లేదు. నేను పక్కా మాలదాన్రా. ఎంతకైనా తెగిస్తాను నా వరకు వస్తే. ఇంతమంది మృగాలు ఒక ఆడదాని మీద పడిపోతున్నారు, మీకు ఇంకిత జ్ఞానం కూడా లేదా అసలు? 2014 నుంచి మీరు చూసుకోండి, నేను ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ విన్ అయింది. నేను లక్కీ దళిత్రా, లక్కీ ఉమెన్. నేను దళిత కార్డు వాడుకునే నైతిక హక్కు నీకు అస్సలు లేదు. ఏంటి లక్కీ ఉమన్నా? అలా ఆంధ్రప్రదేశ్లో నెప్పితే దొరుకుతుందా నీలంత ఐరన్ లెక్క ఉమెన్? అసలు దళిత కార్డు ఎందుకు వాడుతున్నావు అర్థం కాదు. ఎప్పుడు చూసినా దళిత కార్డు ముసుగులో నువ్వు మాట్లాడటం తప్ప నీకంటూ ఇండివిజువల్గా మాట్లాడే సత్తా నీ దగ్గర అయితే లేదు. ఎంతసేపు కులం కార్డు చోటనే బతుకుతున్నావు నీ బతుకంతా. గోడ దూకి పారిపోవడం లేవా నీ హిస్టరీలో? మరి బాత్రూంలో దోకున్నావా? ఆ రోజు నువ్వు మాట్లాడిన విధానం ఒకసారి నువ్వు చూసుకున్నావు అసలు ఆ వీడియోని. నువ్వు ఏ విధంగా మాట్లాడావు, ఎంత బరి తెగించి మాట్లాడావు అన్నది ఒకసారి ఆ వీడియో చూస్తే తెలుస్తుంది నువ్వు ఎంత బరి తెగించి ఆడదాను. మా ఏక ఎంట్రుకు కూడా పీకలేవు. నీ దమ్ము ధైర్యం ఏంటో చూపించు. దమ్ము అంటే ఫిజికల్ ఇంటమసీ అనుకుంటారేమో. ఎత్తన కొడకలారా, ఫిజికల్ ఇంటమసీ కాదు, నీ ధైర్యం, నీ దమ్ము చూపించండి. మేము కూడా రెడీగా ఉన్నాం. నీకు అధికారం ఉందని ఇప్పుడు రెచ్చిపోతున్నావేమో. ఎంత ఇంకొక 2 సంవత్సరాలు తిప్పి కొడితే ఈడ్చిదంటే మళ్ళీ హైదరాబాద్ లో పడతావు నువ్వు. నీకు ముందుంది ముసలి పండుగ, జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకుని మసలు. నమస్తే. బజార్ది మాట్లాడినట్టు మాట్లాడాం. మనం చేసే వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఉండకూడదు, హుందాగా ఉండాలి, హుందాతనం ముట్టిపడేలా ఉండాలి. కానీ నీ వ్యాఖ్యలు ఎలా ఉంటాయో తెలుసా? నేను పోరాడుతున్నానంటావు. ఎంతసేపు నువ్వు వైజాగ్ పిచ్చి హాస్పిటల్ నుంచి పార్క్ వచ్చిందనిలా మాట్లాడతావే తప్ప ఏ రోజు కూడా ఒక సభ్యతా సంస్కారంతో మాట్లాడిన రోజులు ఎక్కడ కనిపించావు? నువ్వు కూడా మాట్లాడేస్తున్నావు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందంటే నీలాంటి అంటే ఇంకా ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ కులం కొద్దును ఆడదానాన్ని గుర్తొచ్చి మళ్ళీ అక్కడి నుంచి పళ్ళు పొల్లోమంటావు. ఈ యొక్క విధి విధానాలు మార్చుకో. నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి కూర్చోవడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం కూడా నేర్చుకో. మాట్లాడితే కులం కొద్దు వాడుతుంది. అలా కులాన్ని నువ్వు ఏం చేసావు ఒకసారి నీకు? కులం కొద్దు వాడుకున్నంత సులువు కాదు రాజకీయం అంటే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త.